నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిప్పాపూర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనాథ యువతి వివాహానికి అండగా నిలిచిన అధికారులు. శివ కళ్యాణానికి ముస్తాబవుతున్న రాజన్నాలయం. తిప్పాపూర్ నుండి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే రెండవ వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ పాద శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 6,85,00,000 వ్యయంతో ఆదివారం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్లు నిండిన నాయకుల నిర్లక్ష్యంతో పడవగా ఉండిపోయిందన్నారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో నిలదీసి నేడు భూమి పూజ చేసుకున్నామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో నష్టపోయే వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. వచ్చే వర్షాకాలంలోపు వేములవాడ రెండో బ్రిడ్జి పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీరు కనిపిస్తలేరండి. సంభ్రాంచ విరాజంచారస్తేర్యాచరో హే వస్తే రాక్షసయామకేతయామ. ఇదొకటి వేసిన తర్వాత లేదు పుట్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది అయిన తర్వాత అది స్టేట్ అవే ఆ స్లాబ్ మాట్లాడి బోనాలు సార్ ఇవ్వడానికి కోసం అనుకున్నాం. వాటికి కూడా మనిషి 2 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకుందాం. ఆ రోజు ఒక 6 సంఘాలు మర్చిపోయినాం. కోనేపల్లి ఒక సంఘం, అదేవిధంగా ఇక్కడ గౌడ, ఇక్కడ మేరా, అదేవిధంగా అంబేద్కర్ సంఘం, ఈ విధంగా యాదవ 5-6 సంఘాలు ఏవైతే మిగిలిపోయినటువంటి వాటికి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వాటి ప్రతిపాదనలు కూడా మనం ఇచ్చినట్టయితే వారికి కూడా, ఎందుకంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి ఏదైతే అనుకున్నామో అందులో 5-6 సంఘాలు మిస్ అయినవి కూడా ఈసారి ఇచ్చుకునే కార్యక్రమం చేద్దామన్నమాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి నిత్యం మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే అనేక నిధులు వస్తున్నాయి. ఇంకా నేను శాసనసభ్యుడి కాకంటే ముందు మీ అందరి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి కూడా అనేక ఉద్యమాలు చేసినాం. ఈ నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి కానీ, కత్లాపూర్ కానీ, భీమవరం కానీ, రుద్రం కానీ, చందుత్ కానీ, రూరల్, అర్బన్, టౌన్, కోనరాపేట, పట్టణంలో ఉన్నటువంటి వారు, పల్లెటూరు నుంచి వచ్చిన వరకు అందరి అనేక మంది కొనుక్కున్నారు. వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకుని మీరు నిర్మాణానికి కోసం ముందుకు పోయి నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ, మరి భవిష్యత్తులో మన 12 నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు 10 రోజుల మధ్యలో హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మనం కలుసుకొని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి ఈ రోజు ఏదైతే అర్ధాంతరంగా ఆగిపోయి 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణానికి, ఏదో పునర్నిర్మాణానికి మనకు ఈ రోజు ప్రభుత్వం ద్వారా సాధికార 70 లక్షలతో ప్రపోజల్ పంపించి అది కూడా రావడానికి అవకాశం ఉంది. త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మల్లన్న స్వామివారికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యావత్ తెలంగాణ సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో
ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. నేను ఈ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా, మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంతకంటే ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అనాథ యువతి మౌనికకు జిల్లా యంత్రాంగం తరఫున వివాహం జరిపించడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. మౌనికకు 3 చెల్లెలున్నారని, వాళ్లకు అమ్మ నాన్న లేరని కలెక్టర్ తెలిపారు. మౌనిక నర్సింగ్ వరకు చదువుకొని ప్రయోజకరాలుగా మారిందని, ఆమె మరింత ఉన్నత చదువు చదవాలని సాయితేజ వారి కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేశామని తెలిపారు. వారు కూడా తమ రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించారని తెలిపారు. వివాహ వేడుకకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అధికారులు, టీఎన్జీఓలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సాయం అందించారని పేర్కొన్నారు. అనాథలు ఎవరు బాధపడవద్దని, వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని, ఆపదలో ఉన్న మనిషికి మనిషిగా ప్రేమతో సాయం చేయడం గొప్పతనం అన్నారు. మౌనిక కుటుంబానికి సైతం నిరంతరం అండగా ఉంటామని, అనాథలకు దారి చూపిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, డీసీపీఓ పర్వీన్, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శోభారాణి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, సిడిపిఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేము ఇక్కడ బాలసంలో చదువుకున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. ఆల్మోస్ట్ 5 డేస్లో మాకు ఇస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకొని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంత గ్రాండ్గా ఎట్లా జరిగిందమ్మ పెళ్ళి? మా మేడమ్స్ అందరూ సహకరించడం వల్ల వాళ్ళు తలా ఒక పని చేస్తారు. నమస్కారం, నా పేరు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనంలో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయి ఆమె పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది. మా తరఫున మేము మౌనిక మరియు సాయితేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో సాయితేజ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు. ముఖ్యంగా గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో, అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము, అదేవిధంగా మౌనిక 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో జరిగే శివ కళ్యాణానికి ఆదివారం రాజన్న ఆలయం ముస్తాబవుతుంది. ప్రతి సంవత్సరం రాజన్న సన్నిధానంలో మహాశివరాత్రి జాతర తర్వాత కామదహనం, హోలీ పర్వదినాల తర్వాత శివ కళ్యాణం జరుగుతుందని స్థానిక ప్రజలు, భక్తులు తెలిపారు.
ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.